చూడండి ఫ్రెండ్స్, మనం ఇవాళ తయారు చేయబోయేది మామిడికాయ పచ్చడ. మన ఊళ్ళల్లో జరిగే మామిడికాయ పచ్చడ. అందులో కలపాల్సింది ఫస్ట్ ముక్కలు మంచిగా కోసుకోవాలి. ఆ తరువాత జీలకర్ర పొడి, ఆ తర్వాత మెంతి పౌడరు, ఆ తర్వాత ఆవాల పౌడరు అన్నీ కలిపి బొచ్చల్లో మరి చూస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. అన్నీ మంచిగా అన్ని ముక్కలకు మంచిగా అద్దుకునేటట్టుగా మంచిగా ముక్కలు ఇట్లా కలుపుకొని అందులో స్పెషల్గా మన పచ్చడ ఉప్పు అనేది ఉంటుంది. మామూలు ఉప్పు కలపకూడదు. ఆ పచ్చడి ఉప్పు అనేది ఎలా ఉంటుందంటే ఇగో ఇలా పొడి, ఇది చూడండి చాలా పొడి పక్క వాటి మీద ఇగో ఇలా బొమ్మ ఉంటుంది. అన్ని పచ్చడి దాన్ని కనబడుతున్నాయి కదా, మామిడికాయ చింతపండు అలాంటి ఉప్పు కలుపుకోవాలి. అవి మంచిగా అదేది ఉంటేనే మంచిగా పనికి వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఎల్లిపాయలు కలుపుకొని, ఆ తర్వాత ఇక మన కారం, ఈ పచ్చడికి ఎన్ని కాయలు ఉంటుందో ఆ కాయలకు తగ్గట్టుగా కారం అనేది ఇప్పుడు 50 కాయల 30 కాయల దానికి తగ్గట్టు ఇప్పుడు ఒక డబ్బా కారం కలుపుకొని ఇక మంచిగా వాటి ప్రతి ముక్కకు కలిసిపోయేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా అన్ని రకాలుగా కలిపేటట్టు చూడండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు అంతకుముందు కలిపినాం. ఆ తర్వాత ఈ కారం దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు తేజ కారం అయినా లేకపోతే తీపి కాయలైనా సరే చూసుకొని దానికి మనం ఎంత కావాలో అంత చూసి కరెక్ట్గా కలుపుకోవాలి. కాయలు అన్ని రకాల కాయలు కాదు ఫ్రెండ్స్. ఈ కాయలు స్పెషల్గా మా చెల్ల గ్రామం మల్లగొండ తండలోని దొరుకుతుంది అన్నట్టు. అంటే నాకు తెలిసిన దగ్గర నుండి సంవత్సరంన్నర వరకు ఉంటుంది. చాలా చిన్న సైజు కాయలే కానీ నెంబర్ 1 ఉంటాయి. కాయలు చూపి ఒకసారి. చిన్న సైజు కాయలు అన్నట్టు, అంత పెద్ద ఉంటే బాగుండదు. చూడండి చాలా చిన్నవి పురుగులు వచ్చినాయి. కట్ చేసినా కొద్దిగా కట్ చేసి మిగిలినవి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ సైజు కాయలు అవి ఏంటంటే 50 కాయలు మేము ఇప్పుడు కట్ చేసినాం. అందులో ఒక 4 కొద్దిగా ఖరాబ్ అయినా కూడా ఒక 45 కాయల వరకు ఇప్పుడు కలిపేది బొచ్చలో. మా అక్క తెగ మరీ కష్టపడి కలుపుతాను చూడండి. ఎప్పుడో స్నానం చేసి ఏదైనా కలుపుకునేటప్పుడు మంచిగా మనం ఫ్రెష్గా ఉండాలి. ఎప్పుడో స్నానం చేసి వచ్చింది మా అక్క, కలుపుతుంది మొత్తం చూడండి. కలిపే కొద్ది మంచిగా ముక్కలు కట్టుకునేటట్టు చూడండి. ఇంకేమైనా తక్కువ పడితే కొద్దిగా కారం చూసి కలుపుకోవాలి. పచ్చడిగా కాకుండా మన ఇంట్లో వాడుకోవడానికి చూడండి ఒక 10 కేజీల డబ్బా అంత కారం తీసుకుంది మా అక్క. తక్కువ కూడా కాదు. కారం చూసి తగ్గట్టుకొని కలుపుకోవాలి. क्या खाल्ची చూసారా ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాల వరకు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలన్నట్టు. ఆ తర్వాత మనం ఇప్పుడు కాచి వేడి చేసి ఆ తర్వాత మళ్ళీ చల్లార్చుకోవాలి ఈ ఆయిల్ను. నెంబర్ 1 ఓన్లీ పచ్చడి కోసమే మనం ఇప్పుడు పల్లికాయల ఆయిల్ అనేది ఉంటాయి స్పెషల్గా. ఆ ఆయిల్ తెచ్చుకోరావాలి. వేరే ఆయిల్ పోస్తే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి అదే ఆయిల్ అవసరానికి తగ్గట్టుగా మేము ఇప్పుడు ఒక 2 ప్యాకెట్లు వేడి చేసినాం. జాడి ఆయిల్ను చల్లార్చినాం. ఆ తర్వాత కలపబోతున్నాం అన్నట్టు. మనం ఇప్పుడు కలిపే ఒక జాడి అన్నట్టు, పచ్చడి జాడి. ఆ జాడిలో కొద్దిగా ఇంత కలుపుకొని దాని చుట్టూ తిప్పుకోవాలి ఖరాబ్ అయిపోకుండా. ఐటమ్స్ ఈ ఆయిల్ మొత్తం కలిపినాం కదా, ఆయిల్లో మొత్తం ఆయిల్లో కలిపేటప్పుడు ఆయిల్లో కూడా కొద్దిగా మిరపకాయలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా ఆవాలు అన్నీ కలిపి వేడి చేసుకోవాలి.
అవి బాగా కలుపుకోవాలన్నట్టుగా. ఆ. 50 కాయలకు ఒక డబ్బా కారం ఉంటే సరిపోతుంది. కొద్దిగా తక్కువ ఎక్కువ అయినా కొద్దిగా తక్కువ ఎక్కువ ఉన్నా మనం మళ్ళీ అవసరమైతే కలుపుకోవచ్చు. తగ్గట్టు కనిపిస్తే చాలు. ఇలా మంచిగా వేగిన ఆయిల్ని చల్లార్చిన తర్వాత చేసుకొని ఇది బాగా ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా జాడిని లోపల ఆయిల్ని ఇటు కొద్దిగా కలుపుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఎండిపోయింది ఆయిల్ తోటి ఉంటే చుట్టుపక్కల ఏమి బూజు గిట్లా రాకుండా కాపాడుతాయి అన్నట్టు ఆయిల్. ఇప్పుడు తయారు చేసి ఆ జాడీలో ఇట్లా పెట్టుకోవాలి. బాగా కలియబెట్టిన ముక్కలు మంచిగా కలిసినాయి కదా. ఇలా కలిసిన ముక్కలను మనం చిన్నగా జాడీలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా తక్కువ ఎక్కువ ఉన్నా కొద్దిగా జాడి తక్కువ ఉన్నా మా అక్క కొద్దిగా ఒత్తుతున్నట్టు కొద్దిగా ఒత్తి పెట్టుకుంటే తర్వాత వరకు అది కరిగిపోతే ఇలాగ తక్కువనే అవుతాయి. కానీ ఫస్ట్ ముక్కలు కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి కరగవు కాబట్టి కొద్దిగా ఒత్తి మంచిగా జాడి నింపి పెట్టుకోవాలి. మా అక్క కొద్దిగా చిన్న జాడి తెచ్చినట్టుంది. ముక్కలేమో కొద్దిగా ఎక్కువైనాయి. అందుకని వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరే ఉంటారు. అబ్బాయి ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు కానీ హైదరాబాద్లో ఉంటాడు. మా బావ ఒక కాయ చూసి టేస్ట్ చూద్దాం మరి ఉప్పు కారం సరిపోయిందా అని టేస్ట్ చూస్తాడు. ఒకసారి చూడండి.
ఎలా ఉంది బావా టేస్ట్? సూపర్ ఉందా? వాహ్, వెరీ గుడ్. అట్లా ఉండాలి. మా అక్క ఇప్పుడు కలిపిన పచ్చడి మా బావ చూశారు, టేస్ట్ బాగానే ఉందట. ఇప్పుడు కలిపినప్పుడు ఇంత ఉంటే ఇప్పుడు సంవత్సరం వరకు ఉండాలి ఇలా. ఇది మా పల్లెటూరులో ఇదే ఎక్కువ వాడేది. కొద్దిగా చూసి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1 కాయలు పచ్చడి పెట్టడం అయిపోయింది. तू ओके कर दो भानु दिखा दो जनाल झलमेर ముందు ఇక్కడ झलमेर भानु ముందు दिखा రైట్. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టినాం. ఇప్పుడు సంవత్సరాలు చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. ఇది తినే కొద్దీ మనం నోరు పెట్టేటట్టు మనం వేడి అన్నం ఎట్లా కలుపుకొని తినాలో ఆ టైంలో మస్తు ఉంటుంది. చూడండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా మా అక్కను ఎంత మంచిగా పెట్టిందో. మీకేమైనా అవసరం ఉన్నా ఏమైనా సలహాలు ఉంటే మా అక్కను ఫోన్ చేసి కనుక్కోండి. నెంబర్ నేను కింద పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.